అధికారులు చక్కగా ఉంటే కాళేశ్వరం కూలేదా? తప్పు ప్రజాప్రతినిధిదా అధికారులదా? అధికారుల మీద చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్నే రద్దు చేయాల్సి వస్తుంది. చర్యలు తీసుకోకపోతే మాకు చెడ్డ పేరు. 9 నెలల నుంచి ఏ ఆఫీసర్ ఫీల్డ్కు పోతలే. రికమెండేషన్ కాగితం తెస్తే అడవిలో పోస్టింగు, ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది. కడుపు నిండా ఉంటే నిద్ర వస్తుంది. అందుకే ఇప్పుడు నీ ఆకలి మంట లేదు. ఇప్పుడు నీ మొత్తం పైసల మంట ఉంది. నీకు మొత్తం జనం సొమ్ము మింగాలన్నటువంటి మంట ఉన్నది కాబట్టి ఆ కార్యక్రమం చేస్తావు నువ్వు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు కాళేశ్వరం మీద? ఇక ఇన్ని రోజులు కూసిరు కూతలన్నీ. కాళేశ్వరం కూసిపోయింది, ఇరిగిపోయింది, కూలిపోయింది, అంత ఆగమాగం అయిపోయింది అని చెప్పేసి ఇన్ని రోజులు కూసిర్రు. ఆ కూసిన ఏవి కూడా నిజం కాలే. కాళేశ్వరం కొట్టుకపోలే. కాళేశ్వరం వల్ల నిరుపయోగంగానే కాళేశ్వరం ఉంటుందని చెప్తే అట్లా లేదు. మన వాటర్ మొత్తం ఎత్తిపోసింది ఇదే కాళేశ్వరం ద్వారా వేసినటువంటి పంపులు, టన్నెళ్ళు, రిజర్వాయర్లు, వీటి ద్వారానే ఇప్పుడు ఈ కొన్ని ప్రాజెక్టులు ఆడాడు నిన్నయి. సో కాబట్టి ఇంకా అబద్ధం ఇంకా చాలా రోజులు చెప్తే ఇక జనం తుప్పుకోని ఉంచుతారు. సో కాబట్టి ఇక ఇప్పుడు అధికారులదే తప్పు. కాళేశ్వరం మంచిగానే ఉంది కానీ అధికారులదే తప్పు అని చెప్పేసి కొత్త రాగం అందుకున్నాడు. ఎందుకంటే కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవధార. కాళేశ్వరం లేకపోతే తెలంగాణకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. ఇవాళ ఏదో అకాల వర్షాలు పడడం చేత నీ కాలం మంచిగుండి కలిసొచ్చి ఆ పైన వర్షం పడడం చేత ఎస్ఆర్ఎస్పి ఇటు ఎల్లంపల్లి ఇవన్నీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి కొంత కనపడతా ఉంది. దాని వాల్యూ ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతలేదు. నీకు వర్షాలు రాకపోతే ఓ ఏడాది పాటు నీళ్ళున్నటువంటి ఆ ప్రాణహిత నది, ఆ కింద ఉన్నటువంటి ఇంద్రావతి నది ఇవే ఆధారం అవుతాయి. సరే, ఇంద్రావతికి కాళేశ్వరం సంబంధం లేకపోవచ్చు, కానీ ప్రాణహిత మీద కట్టినటువంటి ప్రాజెక్టు కాబట్టి రేపు అదే ప్రాణహిత తెలంగాణను బతికించాల్సి ఉంటుంది. సో అప్పుడు ఇదే మేడిగడ్డ పనికొస్తుంది, ఇదే అన్నారం పనికొస్తుంది, ఇదే సుందిల్ల పనికొస్తుంది. అప్పుడు మొత్తం తెలంగాణను బతికించేది మొత్తము అదే ప్రాణహిత నది. సో కాబట్టి వీటన్నింటి గురించి ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నాడు. ఇన్ని రోజులు అంటే ఉట్టినే గాలికి మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంటారు. అసలు కాళేశ్వరం ఏంది, దాని కథ ఏందనేది ఇప్పుడు పుస్తకాలు తెప్పించుకొని చదువుకొని క్లారిటీ వచ్చినాక అరే మరి నిజమే కదా, కేసీఆర్ చేసింది కరెక్టే కదా, మరి ఎన్ని రోజులు మనము అది తప్పు అని, అది పనికిరాదని, కూలిపోతుందని, దేని పనికిరాదని చెప్పేసి మాట్లాడినాము. మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక మొత్తం నెపమంతా అధికారుల మీద నెట్టాలి. ఎవడైనా తప్పు ఒక్కటి చేస్తారు, ఇద్దరు చేస్తారు. మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తప్పు చేస్తారా? డిపార్ట్మెంట్ మొత్తం తప్పు చేసిందా? ఇవాళ ఆయన మాట్లాడుతూనే ఉన్నాయి. డిపార్ట్మెంట్ అందరు తప్పు చేసిరు. కాళేశ్వరం మంచిదే కానీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు మొత్తం తప్పులే చేసిరు, అందుకే అది ఊలిపోయింది అని చెప్పేసి ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి అనేటోడు, నేను గతంలో కూడా చెప్పిన, రాజకీయ నాయకుడు అంటాడు బేసిక్గా కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. కానీ అబద్ధాలు ఆడుతోడే రాజకీయ నాయకుడు అయితే రేవంత్ రెడ్డి లెక్కుంటాడు. ఆయన పొద్దుగా లేస్తే నైట్ పండుకునేదానికి అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం ఉండదు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడం కోసం ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధాన్ని కప్పిపుచ్చడం కోసం ఇంకొక అబద్ధం. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూనే రాజకీయం చేసిండు. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూనే ఇప్పుడు రాష్ట్ర పరిపాలన చేస్తూ ఉన్నాడు.